పిలువబడినటువంటి పిలుపుకు నాకు కలిగినటువంటి బహుమానము కొరకు ఆయన గురి యొద్దకు పరిగెత్తాడట పౌలు గారు. పౌలు గారు ఎలాగైతే లక్ష్య సాధన కోసం ఏ ప్రయాసపడ్డాడో మనం అలా పడుతున్నాం అనేది క్వశ్చన్ వేసుకుని మన విశ్వాస సంబంధమైనటువంటి పరుగు పందెంలో అక్షయమైనటువంటి కిరీటం పొందటానికి మనం పరుగెడుతున్నామని ఎరిగి ఎటువంటి మరి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి కూడా చెప్పడం జరిగింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం భాగాన్ని చూద్దాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఫస్ట్ పాయింట్ ఆలోచించేయండి. ఇప్పుడు మన గురించి ఆలోచించేద్దాం. మనకి లాభకరమైనది క్రీస్తు గురించి నష్టముగా ఎంచుకోగలుగుతున్నామా? ఎవరు వాళ్ళే స్వపరీక్ష చేసుకోండి. ఇప్పుడు నాకు లాభము అనుకున్నాం, అది క్రీస్తుని గురించి నష్టముగా ఎంచుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యం ముఖ్యమా, లేకపోతే మన బంధువులు ముఖ్యమా? ఇదే కదా ఈ ప్రశ్న వేసుకోండి ఒకసారి. ఇప్పుడు క్రీస్తు నిమిత్తము లాభకరమైనది నష్టముగా ఎంచుకుని అన్నాడు. ఇప్పుడు క్రీస్తు నిమిత్తము అది లోకము లాభకరముగా మనకు కనిపిస్తుంది. ఈరోజు మన వ్యవసాయంలో పనివారుగా పెట్టుకుంటున్నాం అనుకుందాం. క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నామా మనం? వద్దు. ఈరోజు ఎంత నష్టం కలిగినా పర్లేదు, నేను దేవుని కొరకు నేను దాన్ని నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడండి. ఎవరు? పౌలు గారు. మన జీవితంలో అటువంటి భావం కలిగి ఉన్నామా? మనం గురి యొద్దకు పరిగెట్టాలనేటువంటి లక్ష్య సాధనలో అక్షయమైనటువంటి కిరీటం పొందాలనేటువంటి విశ్వాస ప్రయాణంలో ఉన్నటువంటి మనము ఈరోజు లక్ష్యాన్ని ఛేదించగలమా లేదా? పౌలు గారి యొక్క ఆలోచన చూస్తే నిజంగా ఎంత గొప్ప ఆలోచన అంటే, యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి ఎలాగైతే లేచారో నేను కూడా అలాగే లేవాలి. అదే అండి నిజంగా ఎంత మంచి ఆలోచన అండి. ప్రతి క్రైస్తవునిలో ఈ ఆలోచన ఉండాలి. నేను నమ్మేసుకున్నాను ప్రభుని, నేను బాప్తిసం పొందాను, పరలోకానికి గ్యారంటీ అని ఏమైనా బైబిల్ చెప్పిందండి? అలా చెప్పిందా? నువ్వు ప్రభువుని నమ్మితే నువ్వు నమ్ముతున్నావు, దెయ్యములు కూడా నమ్మి విశ్వసించున్నవి అన్నాడంటే. అంటే దెయ్యములకు మనకి తేడా ఏంటి? ఆలోచించండి. కనుక ప్రియమైన దేవులారా, మన ఎదుట ఒక లక్ష్య సాధన ఉంది, గురి ఉంది. ఈ లోకములో మనకి ఎలాగైతే ఉందో, ఇదిగో దైవిక ప్రయాణములో క్రైస్తవునిగా అయిన తర్వాత మనం విశ్వాస ప్రయాణంలో మనకి గురి ఒకటి ఉంది. అది దేవుడు చెప్పాడండి. కనుక అక్షయమైనది అన్నాడండి. అది అక్షయమైనది ఏంటంటే, ఈ భూమి మీద అక్షయమైనది ఏమిటి అని ఆలోచన చేస్తే ఇదంతా కూడా లయమైపోద్ది, క్షయమైనది అంతా. కానీ అక్షయమైనది మనకు తెలుసు, వాక్యము. రెండోది దేవుడు అక్షయుడు అనేటువంటి దేవుడు అని ఉంటుంది. పరలోకము, నిత్య జీవము అక్షయమైనది. ఆత్మ మరణము లేనిది, ఆత్మకు వాడబారంది. చూసారా? ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి వీటి గురించి ఈ లోకం ఆలోచన చేస్తే ఎప్పుడన్నా దేవుని గురించి కానీ, మన ఆత్మ ఏమైపోతుంది దాని గురించి కానీ, పరలోకం గురించి కానీ, ఈ అక్షయమైనటువంటి వాటి గురించి ఏమైనా ఆలోచన చేస్తుందా? యేసుక్రీస్తు వారు కూడా అంతే అన్నారు. ఇదిగో ఈ లోకం, ఈ ఆహారం కోసం, జానడి పట్టు కోసం, దీనికోసమే మనం రోజు కష్టపడుతున్నాం. వారం రోజులు కష్టపడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఆహారం, అక్షయమైనటువంటి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని మాట్లాడినాడు యేసుప్రభువు వారు. యోహాను సువార్త ఆరాధ్యం అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నాడు. క్షయమైనటువంటి ఆహారం కోసం 6 దినంలో కష్టపడుతున్నాం, కానీ అక్షయమైన ఆహారం కోసం 1 గంట మనం దేవుని కోసం వెచ్చిస్తలేదు. కానీ మనకి ఎలాగా దొరికేస్తుంది బహుమానం? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలకు వచ్చేసి చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడగటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టము పరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. అంటే ఏదైతే లాభకరం అనుకున్నాడో, ఇప్పుడు మృతుల పునరుద్ధానములో నాకు యేసుక్రీస్తు వారైతే సమాధి నుంచి ఎలాగైతే లేచారో
ఆయన శ్రమలో పాలుభాగస్తులు అయిపోయాడటండి. అందు గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి మనం చదివితే యేసుక్రీస్తు ఒక్కసారే కొరడాలతో కొట్టబడ్డాడు 39, అంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు. కానీ ఈయన ముమ్మారు అంటాడండి. ఎవరు? పౌలు గారు. ఆలోచన చేస్తే ఆయన శ్రమ అనుభవించాడండి, కష్టం అనుభవించాడు. ఆయనకి నిద్ర లేదు, ఆయనకి బట్టలు లేకుండా దిగంబడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాడ పగిలి ఏమండి ఆయన జర్నీ చేశాడు. ఏమంటే చలిలో ఉన్నాడట, జాగ్రత్తతో ఉన్నాడట, నిజంగా మరణాపాయంలో ఉన్నాడట అండి. అటువంటి అపాయాలు దేనికోసం అంటే కేవలం మృతుల పునరుద్ధానం పొందాలి, నేను సజీవుడినే లేవాలి, ఆ అక్షయమైనటువంటి కిరీటం, ఆ బహుమానాన్ని నేను పొందాలి. నేను ఇదివరకే గెలిచాను అనుకోవట్లేదు. నేను ఆల్రెడీ బాప్తిసం పొందేశాను కాబట్టి నేను దాన్ని పొందేశాను, నేను ఆల్రెడీ పరలోకి వెళ్ళిపోతాను, నాకు గ్యారంటీ అని అనుకోలేదట. అలా అన్నాడు కదండి. నేను అలా అనుకోవట్లేదు, ఇదివరకే నేను దాన్ని పొందానని అనుకోవట్లేదు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు అనుకోవాలి, ఈరోజు నాకు పరలోకం వచ్చింది కాదు, క్రీస్తు ప్రభు వారి రాకడ వరకు, మన మరణం వరకు చాలా నమ్మకంగా ఉండాలండి, చాలా నమ్మకంగా ఉండాలి. ఈ లోకం కోసం కాదు, దేవుని కోసం బ్రతకాలంటే ఆతృత మనలో ఉండాలి, వాక్యం కొరకు బ్రతకాలని ఆతృత ఉండాలి. వాక్యం అంటే ఆసక్తి మనలో వచ్చేయాలండి, దేవుడు అంటే ఆసక్తి వచ్చేయాలండి. దేవుని కొరకు బ్రతకాలి, ఏ విధము చేతనైనా అన్నాడండి. మృతుల పునరుద్ధానం నాకు కలగాలి, అదేంటి ఆశ, పౌలు గారి యొక్క ఆశ. కనుక అక్షయమైనది వాడబారని అంటాడు పేతురు గారు, దాన్ని పొందాలని మనం. కనుక మనం ఈరోజు మన విశ్వాస జీవితంలో మన గురి, లక్ష్యం పరలోకం, ఈ లోకం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తాం, ఎంత గొప్ప సాక్ష్య సమూహం మనలను మేఘం వలె ఆవరించినందున ఎవరి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టడం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్నటువంటి పందెములు ఓపికతో పరిగెద్దామంటాడు. అంటే మన ఎదుట ఉన్నదట ఇది పందెం. ఈరోజు మన లక్ష్యం, గురి వద్దకు వెళ్తున్నాం, పరిగెడుతున్నాం. చాలామంది ఓడిపోయారు ఈరోజు, చాలామంది ఈ పరుగు పందెంలో నేను గెలవలేను అనే ఆలోచనతో ఆగిపోయారు, విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించలేదు, ఆగిపోయారు. ప్రేమ దేవుళ్ళు ఆగిపోయారండి. పర్వాలేదులే అనుకుంటున్నారు. ఒక పందెంలో అలా అనుకుంటాడా ఎవరైనా? అనుకోడు. చివరి వరకు పరిగెడుతూ ఉంటాడు. ఎలా అంటే బహుమానం పొందాలని ఈ భూమి మీద. మరి మన విశ్వాస జీవితం ఏదో చిన్న సమస్యకు, లేకపోతే చిన్న ఏదో ప్రాబ్లంకి దేవునికి దూరం అయిపోతామా? దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతామా? దేవుని సన్నిధికి దూరం అయిపోతామా? ఆలోచించండి. అంటే మనం పొందవలసినటువంటి ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నామని ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం. కనుక మరి కేవలం ప్రభు నమ్మమని కాదు, మన నమ్మినటువంటి దేవుడు చెప్పాడు నిత్య జీవం ఇస్తామని, దాన్ని పొందాలి.